కాకి కుండ ఒక చిన్న కథ. ఒకప్పుడు వేసవి కాలంలో ఎండలు మండుతున్నాయి. చెట్లన్నీ ఎండిపోతూ బావులు, చెరువులు వడిగట్టిపోయాయి. పక్షులు, జంతువులు అన్నీ నీటి కోసం తికమక పడుతున్నాయి. ఆ సమయంలో ఒక నల్ల కాకి చాలా దప్పికతో ఎగురుతూ తిరుగుతోంది. అది గంటల తరబడి నీటిని వెతికింది. ఎక్కడ చూసినా నీటి చుక్క కనబడలేదు. కాకి నెమ్మదిగా అలసిపోతూ, ఇంకొంచెం దొరకకపోతే నేను ప్రాణం కోల్పోతానేమో అని బాధపడింది. అప్పుడే అది ఒక ఇల్లు దగ్గరికి చేరుకుంది. ఆ ఇల్లు ముందు ఒక పెద్ద గాజు కుండ ఉంచబడి ఉంది. కాకి ఆనందంతో కేక వేసింది. చివరికి నీరు దొరికింది. అది వెంటనే కుండ దగ్గరికి వెళ్లి లోపల చూసింది. నిజంగా నీరు ఉంది, కానీ నీరు కుండలో కింద భాగంలో మాత్రమే ఉంది. కాకి తాగడానికి ప్రయత్నించింది. తన చినుకుతో నీరు అందుకోవాలని తలదించుకుంది. కాని ఎంత ప్రయత్నించినా నీరు దానికి అందలేదు. కాకి చాలా నిరాశతో ఆగిపోయింది. ఇంత దగ్గరగా నీరు ఉన్నా తాగలేకపోతే ఎంత దురదృష్టం అని అనుకుంది. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత కాకి చుట్టుపక్కల చూసింది. అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. వెంటనే ఒక తెలివైన ఆలోచన దానికి వచ్చింది. ఆహా! ఈ రాళ్లను కుండలో వేస్తే నీరు పైకి వస్తుంది. అప్పుడు తాగగలను. కాకి ఒక్కొక్క రాయి తీసుకొని కుండలో వేసింది. మొదట నీటిలో పెద్ద మార్పు కనబడలేదు. కాని మరికొన్ని రాళ్లు వేసిన తర్వాత నీటి మట్టం కాస్త పైకి వచ్చింది. కాకి ఆనందంతో ఉత్సాహంగా మరిన్ని రాళ్లు తీసుకువచ్చి కుండలో వేసింది. కొద్దిసేపటికి నీరు కుండ నోటి వరకు చేరింది. కాకి సంతోషంతో తన దప్పిక తీర్చుకుంది. నీరు తాగి తన ప్రాణాన్ని రక్షించుకుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: చిన్న చిన్న ప్రయత్నాలు కూడా కలిసివస్తే గొప్ప విజయాన్ని అందించగలవు. మన తెలివితేటలతో కష్టాలు ఎంత పెద్దవైనా దాటవచ్చు.